నమస్కారం అండి. మహాభారతంలో నేడు 53వ అధ్యాయము అంశము సంజయ రాయబారం వివరిస్తున్నది మీ విజయభాస్కర్. పాండవులు విరాటుని రాజ్యంలోని ఉపప్లావ్య పట్టణంలో నివసిస్తున్నారు. అక్కడి నుంచే వారి స్నేహితులందరి వద్దకు దూతలను పంపారు. దేశం 4 దిక్కుల నుంచి సేనలు పట్టణానికి వస్తున్నాయి. అతి త్వరలోనే పాండవుల సైన్యం 7 అక్షౌహిణీలకు చేరుకుంది. కౌరవులు కూడా సైన్యాన్ని బాగా కూడగట్టారు. వారు 11 అక్షౌహిణీలు సమకూర్చుకున్నారు. యుద్ధం ఆనాడు కూడా ఈనాటి మాదిరిగా కొన్ని సూత్రాలను అనుసరించి జరిగేది. ఆనాడు ఒక అక్షౌహిణిలో 21,870 రథాలు, అంతే సంఖ్యలో ఏనుగులు, దీనికి 3 రెట్లు గుర్రాలు, అంతకు 5 రెట్లు పదాతి దళాలు ఉండేవి. వీటన్నిటికీ సరిపడా అన్ని రకాల ఆయుధాలు, ఇతర యుద్ధ సామాగ్రి ఉండేది. ద్రుపదుని బ్రాహ్మణ రాయబారి ధృతరాష్ట్రుడి సభా మందిరానికి వెళ్ళాడు. ఒకరిని ఒకరు పరిచయం చేసుకున్నారు. ఆహ్వాన గౌరవాలు, కుశల ప్రశ్నలు అయ్యాక రాయబారి సభను ఉద్దేశించి పాండవుల పక్షాన మాట్లాడటం మొదలుపెట్టాడు. న్యాయం నిత్యమైనది. అలాంటి న్యాయంలోనే బలము ఉంటుంది. మీ అందరికీ ఇది తెలిసిన విషయమే, నేను మరలా చెప్పక్కర్లేదు. ధృతరాష్ట్రుడు, పాండు ఇద్దరు విచిత్రవీర్యుని కుమారులు. ఆచారం ప్రకారం వీరిద్దరికీ తండ్రి ధనంపై సమాన హక్కులున్నాయి. దీన్ని ఇలా ఉంచితే ధృతరాష్ట్రుని కుమారులు రాజ్యం అంతటినీ తమ వశం చేసుకున్నారు. పాండు కుమారులకు వారికి రావలసిన పితృరాజ్య భాగం వారికి లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితిని న్యాయసూత్రాలు సమ్మతింపవు. ఓ కురువంశ జాతులారా, పాండవులు శాంతిని కోరుతున్నారు. జరిగినవేవో జరిగిపోయాయి. వారు అనుభవించిన కష్టాలు మరచిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. యుద్ధం చేయడం వారికి ఇష్టం లేదు. యుద్ధం వల్ల మంచి కన్నా సర్వనాశనమే ఎక్కువ జరుగుతుందని వారికి తెలుసు. కనుక వారికి రావలసిన అన్నీ వారికి ఇవ్వండి. ఇలా చేయడం న్యాయసమ్మతం. ఇదివరలో అనుకున్న ఒప్పుదల ప్రకారం ఉంటుంది. కనుక ఈ విషయంలో ఎలాంటి జాగు చేయవద్దు అని రాయబారి చెప్పాడు. ఈ మాటలు విని బుద్ధిమంతుడు, ధైర్యవంతుడు అయిన భీష్ముడు అందుకుని, దైవ కృప వల్ల పాండవులు బాగున్నారు. చాలామంది రాజుల దన్ను కలిగి ఉన్నప్పటికీ, యుద్ధం చేయడానికి బలవంతులైనప్పటికీ వారు యుద్ధోన్ముఖులై లేరు. ఇప్పటికీ వారు శాంతిని కోరుతున్నారు. వారి ఆస్తి వారికి అప్పగించడమే ఇప్పుడు చేయవలసిన పని అంటూ ఏదో చెప్పబోతూ ఉండగా కోపంతో కర్ణుడు లేచి రాయబారితో ఇలా అన్నాడు. నీవు చెప్పే దానిలో ఏదైనా కొత్త అంశం ఉందా? పాతకథే చెప్పడం వల్ల ప్రయోజనం ఏముంది? జూదంలో తాను పోగొట్టుకున్న ఆస్తిని మళ్ళీ అది నాది అని ఇప్పుడెలా అనగలరు? మత్స్య పాంచాల రాజుల దన్ను చూసుకుని యుధిష్ఠిరుడు ఇలా ధర్మోక్తులు పలుకుతూ నాది నాది అంటూ కోరరానిది కోరుతున్నాడు. దుర్యోధనుడి నుంచి ఏది భయపెట్టి తీసుకోలేరు. ఈ సంగతి నేను నీకు చెప్తున్నాను. 13 ఏళ్ల కాలంలో వారంతా ప్రచ్ఛన్నంగా ఉండటానికి బాస చేసి పాండవులు అలా చేయలేదు. తిరిగి వారు మళ్ళీ 13 ఏళ్ల కాలం ప్రచ్ఛన్న జీవితం గడిపి రావాల్సిందే అన్నాడు. దీనికి భీష్ముడు అడ్డు వస్తూ, రాధేయ, నీవు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. ఈ దూత చెప్పిన ప్రకారం మనం చేయనప్పుడు మన పైన యుద్ధం వచ్చి పడుతుంది. అలా జరిగితే మనకు పరాజయం తప్పదు. దుర్యోధనుడు సహా మనందరము చావలసిన వాళ్ళమే అన్నాడు. దీంతో సభలో కలకలం రేగింది. ధృతరాష్ట్రుడు కలగజేసుకున్నాడు. రాయబారిని ఉద్దేశించి, ప్రపంచ ఉపకారాన్ని, పాండవుల క్షేమాన్ని నేను దృష్టిలో ఉంచుకొని సంజయుణ్ణి వారి వద్దకు పంపాలని నిశ్చయించాను. తమరు వెళ్ళి యుధిష్ఠిరుడితో ఈ విషయం చెప్పండి అన్నాడు. తరువాత ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి పిలిచి ప్రత్యేకంగా తన ఆజ్ఞలను తెలియజేశాడు. సంజయ, నీవు పాండవుల వద్దకు వెళ్ళు. వారికి నా ప్రేమ వాంఛలను తెలుపు. కృష్ణ, సాత్యకి, విరాటుని అడిగినట్లు చెప్పు. అక్కడున్న రాజులందరికీ నా గౌరవ మర్యాదలు అందజేయి. నా పక్షాన నీవు పాండవుల వద్దకు వెళ్ళి సౌమ్య వాక్యాలతో వారు యుద్ధం మానేటట్లుగా చెయ్యి అన్నాడు. సంజయుడు శాంతి దౌత్యానికి యుధిష్ఠిరుడి వద్దకు వెళ్ళాడు. ప్రారంభ అభివాదాలు, ఆలింగనాలు, కుశలాలు తర్వాత యుధిష్ఠిరుడి కొలువులో తన దౌత్యం గురించి చెప్పడం ప్రారంభించాడు. ఓ ధర్మపుత్ర, నిన్ను నా కనులారా చూసే భాగ్యం లభించినందుకు నేను చాలా అదృష్టవంతుణ్ణి.
రాజులు పరివేష్టించి ఉండ నీవు ఇంద్రునిలా దర్శనమిస్తున్నావు. ఈ దృశ్యం నాకు ఆనందదాయకమైనది. రాజు ధృతరాష్ట్రుడు మీకు తన ఆశీర్వచనాలు తెలియజేయమన్నారు. మీరంతా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని తెలుపమన్నారు. అంబికేయుడు యుద్ధ ప్రసంగాన్ని అసహ్యించుకుంటున్నాడు. నీ స్నేహాన్ని కోరుతూ శాంతి కోసం మిక్కిలి కోరికతో ఉన్నాడని చెప్పాడు. సంజయుడు చెప్పింది విని యుధిష్ఠిరుడు సంతోషించాడు. ధృతరాష్ట్రుడి పుత్రులు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. మనమంతా ఒక సంజాత మరణం నుంచి రక్షించబడ్డాం. నేను కూడా యుద్ధాన్ని కోరుకోవడం లేదు, శాంతిని అభిలషిస్తున్నాను. మా రాజ్యాన్ని మాకు ఇచ్చేస్తే మేం పడ్డ కడగండ్ల స్మృతులన్నీ తుడిచి వేసుకుంటామన్నాడు. సంజయుడు ధృతరాష్ట్రుని కుమారులు పెడదోవ పట్టి మూర్ఖతతో ఉన్నారు. వారి తండ్రి సలహాలను, తాత బుద్ధి వాక్యాలను లక్ష్య పెట్టక వారు మునుపటి మాదిరిగానే క్రూర స్వభావంతో ఉన్నారు. నీవు మాత్రం శాంతిని, ఓరిమిని విడిచిపెట్టద్దు. యుధిష్ఠిర, ఎల్లప్పుడూ నీవు ధర్మ మార్గాల్ని నిలిచి ఉంటావు. యుద్ధము దానివల్ల వచ్చే చెడు మనం విస్మరించొద్దు. యుద్ధం చేసి అందరినీ చంపి రాజ్యాన్ని సంపాదించి దాని నుంచి మంచి ఏమి పొందగలం కనుక యుద్ధయత్నాలను ప్రారంభించవద్దు అన్నాడు. దానికి యుధిష్ఠిరుడు ఇలా అన్నాడు. సంజయ, నీవు చెప్పేది నిజమే. ధర్మ మార్గంలో నిలబడటం గొప్ప విషయమే. కానీ మేము తప్పులు చేస్తున్నామా? ధర్మము, న్యాయము, సూక్ష్మత శ్రీకృష్ణుడికి తెలుసు. ఇరుపక్షాల క్షేమం కోరేవాడు. వాసుదేవుడు ఎలా చెప్తే అలాగే చేస్తానన్నాడు. శ్రీకృష్ణుడు అందుకుని, నేను పాండవుల క్షేమాన్నే కోరతాను. ధృతరాష్ట్రుడు, అతని కుమారులు కూడా సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటాను. ప్రస్తుత అంశాలు చాలా క్లిష్టతరమైనవి. నేనే స్వయంగా హస్తినాపురం వెళ్తే ఈ వ్యవహారాన్ని పరిష్కరించగలని నాకు తోస్తోంది. పాండవుల క్షేమానికి అడ్డు రాకుండా కౌరవుల నుంచి నాకు శాంతి మార్గం దొరికితే అంతకన్నా గొప్ప ఆనందం నాకు లేదు. అలా చేయడంలో నేను జయం పొందితే కౌరవులు మృత్యుముఖం నుంచి బయటపడ్డట్లే. శాంతి మార్గంలో పాండవులు వారికి రావలసినది వారు పొందినా ధృతరాష్ట్రుని భక్తితోనే సేవిస్తూ ఉంటారు. వారు మరేమీ కోరారు, కానీ అవసరమైతే యుద్ధానికి వారు సిద్ధంగానే ఉన్నారు. శాంతి, యుద్ధం ఈ రెండింటిలో ధృతరాష్ట్రుడికి ఏది కావాలో అదే ఎన్నుకుంటాడన్నాడు. యుధిష్ఠిరుడు సంజయుడిని ఉద్దేశించి, సంజయ, నీవు కౌరవ సభకు తిరిగి వెళ్ళి అంబికేయుడితో నా మాటగా ఇలా చెప్పు. మేము చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు నీ ఔదార్యం వల్లనే కదా మాకు రాజ్యభాగం వచ్చింది. ఒకమారు నన్ను రాజుగా చేసిన నీవు ఇప్పుడు మా భాగం మాకు లేదని, మమ్మల్ని ముష్టి బతకమని, ఇతరుల దాతృత్వంతో జీవించమని ఎలా చేయగలం? ప్రేమైన నా పెద్ద తండ్రి, ఈ ప్రపంచంలో ఉండటానికి మాకు కౌరవులకు చాలా దేశాలున్నాయి. కనుక మన ఇరువురి మధ్య శత్రుత్వం వద్దు. ఈ ప్రకారంగా మా పక్షాన నీవు ధృతరాష్ట్రుడికి వివరించాలి. పితామహునికి నా ప్రేమ వందనాలు తెలియజేయి. తన మనుమలు అందరినీ సౌఖ్యంగా, తగవులు లేకుండా ఉండగలిగే మార్గాన్ని చూడమని చెప్పు. ఈ కోరికని విదురునికి చెప్పు. మా అందరికీ ఏది మంచి మార్గమో ఆయనకే బాగా తెలుసు కనుక అతడై ఏదైనా సలహా ఇస్తాడు. దుర్యోధనుడికి ఈ పరిస్థితి అంతా చెప్పు. నా మాటగా ఇలా చెప్పు. ప్రేమైన తమ్ముడా, రాజ్యాన్ని పాలించే రాజకుమారులమైన మమ్మల్ని మృగ చర్మాలను ధరింపజేసి అడవుల్లో నివసించేటట్లు చేశావు. గొప్ప రాజ్యసభ మధ్యలో మా భార్యకు అపచారం చేసి బాధ పెట్టావు. వీటన్నిటినీ మేము శాంతంతో భరించాం. ఇప్పుడు న్యాయసమ్మతంగా మాకేది వస్తుందో దానికి ఇవ్వు. ఇతరుల సొత్తు కోరబోకు. మేము 5గురం. అధమం 5 ఊళ్ళిచ్చి శాంతిని నెలకొల్పు. మేము సంతృప్తి చెందుతాం. సౌఖ్య మార్గమైన, యుద్ధమైనా మేము సిద్ధంగానే ఉన్నామని చెప్పు అని కురురాజ్యసభలో చెప్పాల్సిన విషయాలన్నిటినీ సంజయుడికి కూలంకషంగా వివరించాడు యుధిష్ఠిరుడు. సంజయుడు శ్రీకృష్ణుని వద్ద, పాండవుల వద్ద సెలవు తీసుకుని హస్తినాపురం తిరిగి బయలుదేరాడు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.